హాయ్ గైస్. జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయితే చంద్రబాబు గారు అంటే మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఇంతకుముందే చెప్పారు. సూపర్ సిక్స్ అని రిలీజ్ చేశారు. ఇప్పుడు నార్మల్గా అయితే ఏ రాజకీయ నాయకుడైనా ఆపోజిట్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ జగన్ గారు ఇక్కడ అలా చేయలేదు. కొంచెం అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఇక్కడ మెయిన్ విషయాల గురించి చెప్తాము. దాని తర్వాత దీంట్లో ఉన్న నెగిటివ్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అమ్మ ఒడి ఇప్పుడు 15,000 అంటే 13,000 ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ 17,000 ఇస్తారు, అంటే 15,000 అమ్మ వాళ్ళకి వస్తుంది. ఇంకా డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ, కళ్యాణ మస్తు, అర్హులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 3,000 నుంచి 3,500 వరకు. ఇంకా కాపు నేస్తం 60,000 నుండి 1,20,000 పెంపు, ఈబీసీ నేస్తం 45,000 నుండి 1,05,000 వరకు పెంపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుండి 1,50,000 వరకు పెంపు, రైతు భరోసా 13,500 నుండి 16,000 వరకు పెంపు, మత్స్యకార భరోసా, వాహన మిత్ర 50,000 నుండి 1,00,000 పెంపు. ఇంకా డ్రైవర్ల ప్రమాద బీమా 10 లక్షలు, లా నేస్తం, చేనేత నేస్తం 1,20,000 నుండి 2,40,000 వరకు పెంపు, యువత ఉపాధికి ప్రతి నియోజకవర్గం స్కిల్ హబ్, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యలో సంస్కరణలు, 3,590 అధ్యాపకుల నియామకాలు, ఆరోగ్యశ్రీ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు, దేవాలయాలు నిర్వహించడం కోసం ప్రత్యేక నిధి, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు 10,000 నుండి 15,000 వరకు పెంపు. ఇది నార్మల్గా కొన్ని మెయిన్ విషయాలు ఈ మేనిఫెస్టో చెప్పాలనుకుంటే. ఇప్పుడు దీంట్లో అన్నీ పెంచారు కదా. జగన్ గారు రీసెంట్గా అసెంబ్లీలో అంటే 1 మంత్ 2 మంత్స్ అవుతుంది, అసెంబ్లీలో మాట్లాడిన ప్రకారం ప్రతి సంవత్సరం 20,000 నుండి 30,000 కోట్ల కోసం మేము అన్ని దగ్గర తిరుగుతూ ఉన్నాం, ఈ పథకాల అమలు కోసం అన్నారు. కానీ ఇక్కడ పెంచారు, అన్నీ పెంచారు. అంటే ఒక్కొక్కటి డబల్ కూడా చేశారు ముందు ఇచ్చేదానికన్నా. ఇప్పుడు ఎంత డెఫిషియన్సీ వస్తుంది? జగన్ గారు చంద్రబాబు గారికి ఒక క్వశ్చన్ వేశారు. సూపర్ సిక్స్ అన్నారు, ఈ సూపర్ సిక్స్కి ఇంత రెవెన్యూ అవుతుంది, ఆ బడ్జెట్ ఎలా చేస్తారనేసి. ఇప్పుడు జగన్ గారు కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. 20,000 కోట్లు 30,000 కోట్లు ప్రతి ఇయర్ డెఫిషియన్సీ వస్తుంది అని జగన్ గారే ఒప్పుకున్నారు. ఇప్పుడు పెంచారు, దానికి ఏ సమాధానం ఇస్తారు జగన్ గారు? ఈ మేనిఫెస్టోని చాలామంది చూసుంటారు కదా. దీంట్లో మెయిన్గా యువతకి జాబ్స్ కోసం లేకపోతే ఆ జాబుల పరంగానే ఏదైనా ఉంది, కానీ స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చేలాగా ఏ గవర్నమెంట్ పథకంలో కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చే పథకాల్లో ఉంటాయో లేదో నాకు తెలీదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. కానీ దీంట్లో అయితే లేదు. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. ఒక అభివృద్ధి జరగాలంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు జాబ్స్ అయినా యువతకి స్టార్టప్స్ వస్తే అక్కడే ఓన్ జాబ్ క్రియేషన్ చాలా ఉంటుంది. అది రాజకీయ నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో తెలియదు. కానేసి అన్ని దేశాల్లో అన్ని మేనిఫెస్టోల్లో అంటే డెవలప్ అయిన దేశాల్లో స్టార్టప్స్కి ఫండింగ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది జగన్ గారి మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇంకా ఉన్నాయి పోలవరం ఇలాంటివన్నీ, అవి జనరల్గా మాట్లాడుకునేటివి, అందుకనే నేను అంతగా చెప్పలేదు. ఈ పథకాల గురించి అయితే ఇది నా ఒపీనియను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.